ప్రియ స్నేహితులారా, సృష్టికర్త అయిన బలవంతుడైన ప్రేమ నమ్మకము కలిగిన యేసుక్రీస్తు ప్రభువుల వారి బలమైన నామమును బట్టి మీ అందరికీ నా యొక్క వందనములు. ఈ వేకువజాముని ఈ ఉదయకాలమున మీతో మాట్లాడుకోవాలని చిన్న మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఇది గ్రంథము నుండి కాదు, కానీ గ్రంథం యొక్క సారాంశంలే. మరి 3 రోజుల నుంచి కూడా నాకు నిద్రాహారాలు లేకుండా నన్ను శ్రమ పెడుతున్నా, బాధ పెడుతున్నా అతను ఏమన్నాడు, రమాదేవి కుమారుడు సుబ్రహ్మణ్యం గారి స్టోరీ. అతను ఇల్లు కట్టుకుంటున్నాడు. నా ప్రహరీ గోడ పగలగొట్టి స్థలం ఇమ్మన్నాడు. చిన్న ఇల్లు సరిపోవట్లేదంట, ఒకడే కొడుకు. అయితే నేను ఇచ్చిన కాడికి ఇచ్చేసానయ్యా, డబ్బుకేమేమలా ఆక్రమించుకున్నారు, వదిలేసాం. కిటికీ తీస్తే చిన్న సందే ఉంది మాకు ఇక్కడ, ఇంక ఇవ్వను అన్నాను. మొదలైంది స్టోరీ. 200 పాడేస్తానన్నాడు నా ముఖాన. నాకు వద్దమ్మా నీ డబ్బు, ఇంతకుముందు నేను ఇచ్చిన స్థలానికి ఏం డబ్బు అడగలేదు, ఇచ్చాను ఉచితంగా, కలుపుకున్నారు, అయిపోయింది, నేను ఇవ్వను, నాకు స్థలం ఇక్కడ ఇవ్వతే లేదు అన్నాను. అతను ఏదో చిన్న చదువులతో ఉన్నారు, యువకుడు, అజ్ఞానంతో ఉన్నాడో అమాయకత్వంతో ఉన్నాడో, దాని గురించి కక్ష పెంచుకొని ఇది చర్చి కట్టేస్తుంది, ఇది క్రిస్టియన్ మాట, పక్కనే దేవాలయం ఉందని మాటలు చెబుతూ ఉంటే పెద్ద పెద్ద సంస్కారవంతులు, రాజకీయ నాయకులు, చదువురులు, చక్కని కుటుంబ విలువలు కలిగిన వాళ్ళు ఇతను వెనకాల పడి వచ్చేస్తున్నారేంటో నాకు అర్థం కావట్లేదు అండి. మరి అలా చేయకూడదు కదా. ఎవడో ఏదో చెప్పాడని దానికి కాస్త జెండాలు ఎగరేసుకుని, భుజాలు కప్పుకుని, మెడలు కప్పుకుని, మెడలో వేసుకుని పరిగెత్తుకుని రాకూడదు కదా. నా పూర్వీకులకు చరిత్ర ఉంది, ఈ గ్రామంలో విలువలు ఉన్నాయి, చక్కని సంస్కారవంతమైన జీవన విధానం ఉంది, చక్కని సామాజిక వ్యవస్థ ఉంది. అదంతా ఆలోచించకుండా ఎవడో చెప్పాడని బొడ్డోడినోడు, తెలివితేటలు లేనోడు, స్వార్థపరుడు, ఇవంతా ఆలోచించకుండా వెనకాల పడి వచ్చేస్తున్నారే. ఏమన్నా జ్ఞానం ఉందా, ఆలోచన ఉందా? దీనివల్ల రాజకీయంగా గొప్ప ఓట్లు సంపాదిస్తామనుకుని ఆయన అనుకుంటున్నాడు, కానీ ఉన్న ఓట్లు కూడా పోతాయి. ఇతను ఇలాంటి వాడని ఇప్పటికే ప్రజలలో చెడ్డ పేరు. ఈ కుటుంబాన్ని ఇలా చేస్తున్నాడని ఇప్పటికే అందరూ తిట్టుకుంటున్నారు. ఆలోచించాలి కదా. వాడికి నాకు ద్రోహం లేదు, వాడికి నాకు కుటుంబ స్పర్ధలు లేవు, కేవలం నా నైబర్ అంతే. వాడు పూర్వము వీళ్ళ వాళ్ళందరూ చేతబడులు చేసి బతికిన వాళ్ళు, ఆ ఎదురుకుండా సపోర్ట్ చేస్తాడు వాడు. సూర్యచంద్ర వాళ్ళ నాన్న, ఇదిగో రమాదేవి కొడుకు నానమ్మ, కేదా శంకయ్యమ్మ అని ఒక ఆవిడ ఉండేది, ఇంకా 2 ఉన్నారు, పంచపాండవులని పూనకాలు వచ్చేసినాయి అని దైత్యాలని అమాయకత్వంతో ఆడుకొని చేతబడి చేస్తూ చెట్లు, పూలు, కాయలు, పండులతో ఉన్న చెట్లను కూడా ఠక్మని తెల్లారపడికి చంపేసేవాళ్ళు. ఆ తరాలు మారినాయి. మాకు తెలియక ఈ స్థలం కొనుక్కున్నాం, ఎక్కడి నుంచో వచ్చి అందరికీ చెప్పే కొనుక్కున్నాం. ఎప్పుడో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం చాలా కాలం తర్వాత. అప్పుడు ఎవరు మాట్లాడలా. అంతే, ఇతను పోలీసు బాబురావు అని స్థలం మాకు అమ్మాడు. ఆయన కూడా బెదిరించారు, ప్రాణాలు అరిచేతిలో పట్టుకుని వెళ్ళిపోయాడు ఆయన. మాకు తెలియ కొనుక్కున్నాం. ఇదంతా చాలా ఏడుపులు ఏడిపించారు. ఈ స్టోరీ తెలుసుకునేసరికి చాలా కాలం పట్టింది మాకు. వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు, కొల్లేరమ్మ ఉంది కదా, కొల్లేరు దేవత, చెరువు అది పెద్దగా ఉంది, అక్కడికి గడ్డి బళ్ళకి అక్కడికి వెళ్ళేవారు. పూర్వం కొల్లేరు వెళ్ళి గడ్డి తెచ్చుకునేవారు, ఎడ్ల బళ్ళు కట్టుకుని. అక్కడికి వెళ్ళి కొల్లేరమ్మ నగలు దుబ్బుకొచ్చేసారు ఈ ఊరి వాళ్ళు. ఆవిడ వెనకాల పడి వచ్చేసిందని చెప్పేవారు ఈ స్టోరీ చాలా మటుకు. ఆవిడ వెనకాల పడి పోతురాజు అని 2 వచ్చేసారు. సాయంత్రం అయ్యేసరికి దీపాలు ఎట్టుతుంటే ప్రతి ఇల్లు కొట్టేవాళ్ళంట, గడపలు గొళ్ళేరు కొట్టేవాళ్ళంట. అప్పుడు గొళ్ళేరు ఉండేవాళ్ళండి తలుపులకి. అవి తలుపులు కొట్టి వీళ్ళు ఏం చేసేవారు, భయం వేసి ఇంకా నగలు దొబ్బుకొచ్చారు కదా, అవి వాళ్ళకేళ్ళకి తాకట్లు పెట్టేశారు. గుడ్లో దీపం నోట్లో ముద్ద అని తలుపులు వేసుకుని పడుకునేవాళ్ళు ఈ వాడకట్టంతా పూర్వం. మేము ఈ స్థలం కొనుక్కున్నాక ఇవన్నీ తెలుసుకుని అలా భయపడకండి, ఆ నగలు ఇచ్చేయండి అంటే, ఇక నగలు ఎవరు ఇస్తారు, దుబ్బుకొచ్చారు ఆశపడి. ఇవ్వకుండా తాకట్లు పెడితే
దొబ్బుకొచ్చిన వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోయినాయి. తాకట్లెట్టుకున్న వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోయినాయి. దెబ్బ అయిపోయారు. మేము ఇది తెలుసుకుని ఆవిడకి ఒక స్థలం ఏర్పాటు చేశాం. ఆవిడ మాతో మాట్లాడేవారు, మా తల్లిగారితో అన్ని నిదర్శనాలు చూపించేవారు. దాని ప్రకారం దేవాలయం కట్టించాం. ఆవిడకు ఒక ప్రదేశం ఇచ్చాం, ఇల్లు నిలయము ఇచ్చాం. వాడకట్ని సేవ్ చేయాలనే ఉద్దేశమే మాకు తెలిసిన జ్ఞానంతో మేము చేసాం. అప్పుడు నా పూర్వీకులు చేస్తుండగా నేనున్నాను. అప్పుడు చాలా వరకు తగ్గింది. తరాలు మారినాయి, అవన్నీ పోయినాయి. ఇప్పుడు మళ్ళీ చేతబళ్ళు చేసుకుంటూ పసుపు బియ్యాలు కలుపుకుంటూ నా ఇంటి మీద పోసి గోలు చేస్తున్నారు. రాజకీయ రంగు పులుముకుంటూ దీనికి చర్చి మతం అనుకుంటూ దీని రంగు పులుముకుంటూ పనేం లేక, బాధ్యతలు లేక, ఇందులో వచ్చిన వాళ్ళందరూ సంస్కారవంతమైన కుటుంబాలు కలిగిన వాళ్ళు కొందరు, అవి మర్చిపోతున్నారు. విలువలు కలిగిన కుటుంబాలు వాళ్ళు, అవి మర్చిపోతున్నారు. ఈడిని వెంబడిస్తున్నారేంటో ఈ బొడ్డోడన్నా కొడుకుని. ఆ రమాదేవి కొడుకు, రమాదేవి మూల కారణం తిరిగి ఇంట్లో ఉండి కాదా కొడుకుతో నడిపిస్తుంది. ఆమెకి నాకు గొడవలేం లేవు. ఎక్కడ కసి పెట్టుకుందో మాకు తెలియదు. మరి ఎంత రంగు చేస్తుంది. నిన్న సాయంత్రం 3 రోజుల నుంచి ఏడిపిస్తున్నారు కదా అందరినీ పోగేసుకున్న ఇంటి మీదకి వచ్చి. నిన్న సాయంత్రం అంట ఇల్లు ఎక్కే ఇల్లు దిగే ఇల్లు, ఎక్కే మెట్టు దిగే మడుపు, ఎక్కే గడప దిగే గడప సంతకాలు సేకరించి కోర్టు కేసి, కలెక్టర్ కేసి, అక్కడి నుంచి మనుషులు తీసుకొచ్చేసి వీడు నా ఇల్లు సీజ్ చేయించుతాడంట. చర్చి అసభ్యకరంగా ఉంది, ఇక్కడ సీజ్ చేయించడానికి ఇక్కడ ఏమి అసభ్య కార్యకలాపాలు జరిగినాయన్నా గొప్పగా అందరినీ కేకేసి. ఈ ఊళ్ళో చాలా చర్చిలు ఉన్నాయి, ధనవంతమైన చర్చిలు ఉన్నాయి, ఎక్కువ సంఘం కలిగిన చర్చిలు ఉన్నాయి, అన్ని బలం కలిగిన చర్చిలు ఉన్నాయి. నేను అవి ఏమీ కూడా చేయట్లేదు. నాకు నేను ప్రార్థించుకుంటున్నాను. నా మనసుకు శాంతి, సమాధానము, ఆదరణ ఇచ్చిన దేవుడు, ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, ఆహారం పెడుతున్న దేవుడు, నెమ్మదినిచ్చిన దేవుడు, సజీవుడైన దేవుడు, నన్ను కాపాడుతున్న దేవుడు, రక్షించుకుంటున్న దేవుడు, కరుణామూర్తి, సృష్టికర్త, సర్వసత్య సంపూర్ణుడు, సద్గుణ సంపూర్ణుడు, ఆయనను ఆరాధించుకుంటుంటే వీళ్ళకి నష్టమేంటి నాకు అర్థం కాల. అనుక్షణము నన్ను పాడు చేయాలని దొంగ బతుకులు బతికే వీళ్ళు జనాన్ని పోగేసుకుని, బాధ్యత లేని వాళ్ళని పోగేసుకుని అనేకంగా చాలామందిలో జనాలని తయారు చేసుకుంటూ వీళ్ళందరినీ పోగేసుకుని వాళ్ళ వెళ్ళకెళ్తే వాళ్ళు అనుకున్నారు నా వెనకాల కూడా వచ్చేస్తున్నారు, వీళ్ళు నా కోసం వచ్చేసారని వీళ్ళ వెనకాల కూడా ఆ పెద్దవాళ్ళు వచ్చేస్తున్నారు. ఎంత అమాయకత్వం అండి! ఇది హిందుత్వమా? ఇది హిందూ ధర్మమా? ఈ వెంబడించేవాళ్ళు, వెనకాల పడొచ్చేవాళ్ళు హిందూ పదముకి అర్థం తెలుసా? హిందూ ధర్మానికి అర్థం తెలుసా? సర్వజనాన సర్వ సమకాలీన సమాజ శ్రేయస్సు కోరే కుటుంబ వ్యవస్థ కలిగే మానవ శ్రేయస్సు కోరే వ్యవస్థ హిందూ వ్యవస్థ. అది మర్చిపోతున్నారు. మరి అందరూ జ్ఞానం కలిగి ఉండాలి, తెలివి కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలని నా దేవుడు నేర్పించిన విధానాన్ని బట్టి నేను కూడా అందరికీ మనవి చేస్తున్నాను. సఖ్యత కలిగి ఉండాలని చెప్తున్నాను. మబ్బులు వస్తాయి, పోతాయి, ఆకాశం నిర్మలంగా ఉండాలి. కష్టాలు వస్తాయి, పోతాయి, మనిషి నిర్మలుడుగా ఉండాలి. అదే కదా వివేకానందుడు చెప్పిన, మరి వారి గురువులు చెప్పిన, రామకృష్ణ వారు చెప్పిన, మాస్టర్ చెప్పిన, మరి ఇంకా ఉన్నారు విశ్వశాంతిని కోరే ఈశ్వరీయ సమాజం చెప్పిన, ఇదే కదా ఎవరు చెప్పినా పాటించాలి కదా. సర్వధర్మ సమానత్వముగా సర్వమానవ శ్రేయస్సుకరంగా ఉండాలి కదా. అట్టి జ్ఞానంని దేవుడు అందరికీ ప్రసాదించాలని నేను ప్రార్థిస్తున్నాను. ఆ రమాదేవి కొడుకు సుబ్రహ్మణ్యం కూడా మారాలని, మంచి మనసు కలిగి ఉండాలని, చక్కని కుటుంబ వ్యవస్థను కలిగి ఉండాలని, పెళ్లి చేసుకుని పిల్లాపాపలతో ఉండాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ మీ అందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను ప్రియ స్నేహితులారా. ఆమేన్.